గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 1వ అధ్యాయము 46వ శ్లోకం. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. అర్జునుడు కృష్ణ పరమాత్మతో అంటున్నాడు, స్వామి శస్త్రరహితుడనై ఎదిరింపని నన్ను శస్త్రములు చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమున వధించినను అది నాకు మిక్కిలి క్షేమకరమే అగును. శస్త్రరహితుడనై అస్త్రశస్త్రాలను విసర్జించేస్తాను, వదిలిపెట్టేస్తాను, వాటిని నేను ఉపయోగించను. అంటే ఇండైరెక్ట్ గా ఈ యుద్ధము నేను చేయను, అస్త్ర సన్యాసం చేసేస్తాను. ఎదిరింపని నన్ను, వాళ్ళని ఎదిరించడానికి వెళ్ళను, నా మానాన్ని నేను ఉంటా, అంటే యుద్ధము చేయను, యుద్ధంలో నేను పాల్గొనడం లేదు. శస్త్రములు చేబూని ధార్తరాష్ట్రాదులు యుద్ధమున వధించినను నా మానాన్ని నేను ఈ కురుక్షేత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేయకుండా శస్త్రాస్త్రాలు పరిత్యజించి నేను ఒక్కడనే పక్కకి వెళ్ళిపోతాను, వాళ్ళని నేను ఎదిరించను, అసలు ఈ యుద్ధంలోనే నేను ఉండను. అలా నా అంతటా నేను ఖాళీ చేతులతో ఉన్న నన్ను ఈ కౌరవులందరూ మూకుమ్మడిగా శస్త్రాస్త్రాలను మొత్తం తీసుకొచ్చేసి నా మీద వేసి నన్ను పొడిచి, లేకపోతే బాణ ప్రయోగాలు చేసో నరిగో ఇంకో రకంగానో వధించిన అంటే చంపేసినా సరే, వాళ్ళందరూ మూకుమ్మడిగా నా మీద పడి ఖాళీ చేతులతో నిలబడిన నన్ను శస్త్రాస్త్రాలు ప్రయోగించేసి చంపేసినా వధించినా సరే నేను తిరగబడను, నేనేమీ మాట్లాడను, చేతులు అడ్డు పెట్టను. పైగా వాళ్ళ ఆ విధంగా నన్ను చంపేసినా అది నాకు మిక్కిలి క్షేమకరమే అవుతుంది. వాళ్ళ చేతుల్లో చావడం కూడా నాకు క్షేమాన్నే కలిగిస్తుంది అంటున్నాడండి అర్జునుడు ఇక్కడ. మరి అక్కడ ద్రౌపది వస్త్రాపహరణం సభలో జరిగినప్పుడు భీమసేనుడితో పాటు పాండవులకి అర్జునుడికి బోలెడంత కోపం వచ్చేసింది. మొత్తం అందరూ అప్పట్లో శపథాలు చేశారు, ఒరే మీ రక్తం కళ్ళ చూస్తాంరా, మీ చావు కళ్ళ చూస్తాం, మేము నిరపరాధులమి ధర్మాత్ములమి, మీ జోలికి రాని వాళ్ళము, ఆయన మమ్మల్ని ఇంతగా అవమానిస్తారా, మా పత్నిని భార్యను కూడా ఈడ్చుకొచ్చి సభలో పెట్టిలాగా ఘోరంగా అవమానిస్తారా అని వీళ్ళందరూ కోపంగా పళ్ళు నీరుని వారే, అంటే ధర్మకోపం బాధపడిన వారే, వీళ్ళని లేకుండా చేస్తాము ఎట్లా అయినా సరే అని శపథాలు చేసిన వారే. ఈరోజు అర్జునుడు ఏమంటున్నాడు, సెంటిమెంట్స్ రకరకాల ఎమోషన్స్కి వెళ్ళిపోయి అర్జునుడు ఏమంటున్నాడంటే, నేను అస్త్రాస్త్రాలు వదిలేస్తాను, యుద్ధం చేయను. వాళ్ళందరూ ఈ ధార్తరాష్ట్రులు ఏమిటి, ఒకప్పుడు ఈతడు కూడా శపథం చేశాడు, వీళ్ళందరినీ నేనే చంపాలి, యుద్ధం అంటూ వస్తే వీళ్ళంతా తేల్చాలి, శపథాలు చేసిన వాళ్ళలో మరి ఈయన కూడా ఉన్నాడు. కౌరవులు 100 మందిని నేనే చంపుతా అన్నాడు భీముడు. యుద్ధం అంటూ వస్తే మహాశత్రువులు చంపి పడేసి నిర్మూలిస్తా అన్నాడు ఈ అర్జునుడు. ఇప్పుడేమో పాపం సెంటిమెంట్స్కి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. నా వాళ్ళు, నా బంధువులు, నా రక్త సంబంధికులు, నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, మా వియ్యంకులు సంబంధికులు అందరూ ఉన్నారే, వీళ్ళందరూ పోతే పిల్లలు మహిళలు అనాథలు అయిపోతారే, ఆ మహిళలని వేరే ఇంకెవరైనా సరే దుర్మార్గులు చెరబడతారే, వర్ణ సాంకర్యాలు కలుగుతాయి, వంశాలు అంతరించిపోతాయి, సమాజం పాడైపోతుంది, పితృదేవతలు బాధపడతారు, దేవతల ఆగ్రహం కలుగుతుంది, సమాజము దేశము ధర్మము అల్లకలోలమైపోతాయి. ఈ అల్లకలోలానికి కారణం ఈ యుద్ధం కాదా? ఇలాంటి పాపభూయిష్టమైన యుద్ధం మనం చేస్తే ఎలాగా? వాళ్ళంటే స్వార్థపరులు, దుర్మార్గులు, వాళ్ళకి రాజ్యము స్వార్థము కావాలి. ధార్తరాష్ట్రాదులకి ఎంతకంటే ఏమీ అక్కర్లేదు కృష్ణ. మనం అలా కాదు కదా, మనం వేదశాస్త్రాలను చక్కగా చదువుకోనున్న వాళ్ళము, అభ్యసించిన వాళ్ళము, ఆచరించే వాళ్ళము, మంచి మనకు తెలుసు, 10 మందిని ఈ మంచి చేయనేసి చెప్పేవాళ్ళము. మనం ఎలాగ ఈ పనులన్నీ చేస్తాము? ఈ ఘోరమైన మహాపాపాలు చేసేసి మనం కూడా రేపు ఘోర నరకాలకే పెడతాం కదా. కాబట్టి నాకు వద్దు, ఇవన్నీ వదిలేసేస్తాను. నేను ఇక ఆ అస్త్రశస్త్రాలు ముట్టుకోను, పట్టను, పక్కకి వెళ్ళిపోతా, యుద్ధంలో నేను పార్టిసిపేట్ చేయను. ఇంతవరకు కూడా ఇంకా చావగారిపోయాడు ఈయన. ఇంకేమంటున్నాడు, ఆ ధార్తరాష్ట్రాదులు కౌరవులు వాళ్ళ సైన్యం మొత్తం ఏకాంతంగా ఒక్కడిని నిరాయుధుడని ఉత్త చేతులతో నిలబడి ఉన్న నా మీద దాడి చేసి చంపిపడేసినా సరే నేను ఎదుర్కొనను, వద్దనను. పైగా వాళ్ళలా చంపినా నాకు క్షేమమే కలుగుతుంది అంటున్నాడండి అర్జునుడు. పాపం క్షేమం కలుగుతుందా? నిరాయుధుడై ఒకవైపున తన మానాంతాలున్న వ్యక్తిని 100 మంది వచ్చేసి మీదపడి దొరికినవన్నీ తీసుకొని చంపేస్తే చచ్చిపోయిన వాళ్ళకి ఎలా క్షేమం కలుగుతుంది? ఎలా క్షేమం కలుగుతుంది చెప్పండి? పాపం అర్జునుడు దయాళువు కాబట్టి ఒకటి ఆలోచించుకున్నాడు, వీళ్ళ మీద నా కోపాన్ని వదిలేస్తా, ప్రతీకారం తీర్చుకోవాలి అని ఒక
సంకల్పాన్ని విడిచిపెట్టేస్తాను. కాబట్టి యుద్ధంలో నేను పార్టిసిపేట్ చేయడం, ఆయుధాన్ని వదిలేస్తాను. ఇప్పుడు నాకు ఏ విధమైన వీళ్ళ మీద శత్రుత్వము లేదు. వీళ్ళని ఓడించి రాజ్యాన్ని పొందాలనే కోరిక, స్వార్థము లేకుండా ఉంటా, సైలెంట్గా ఉంటా. అలాంటి సందర్భంలో వాళ్ళే వచ్చి నా మీద దాడి చేసి నన్ను చంపేసినా కూడా నాకు ఏ విధమైన పగా ప్రతీకారాలు లేవు. కాబట్టి నేను ఉత్తమ లోకాలకే పెడతా. పైగా పోతే నేను ఇక్కడనే పోతా. కానీ యుద్ధం కానీ ఆగిందంటే ఈ వంశాలు, ఇంతమంది ప్రజలు అందులో రక్షించబడతారు కదా. అప్పుడు ఈ ధర్మ పరంపరలో కుల మర్యాదలు అన్నీ కూడా సాంగోపాంగంగా పారంపరాగతంగా సాగుతూ ఉంటాయి కదా. ఎవరు అనాథలు అవ్వరు కదా. అందరూ సురక్షితంగా క్షేమంగా ఉంటారు కదా. రాజ్యము వాళ్ళనే ఏలుకోనివ్వు. ప్రజా నష్టం తప్పుతుంది. మన వంశాలు, గోత్రాలు, మన తరతరాలు, పరంపరలు, ధర్మము అవన్నీ కూడా పటిష్టంగా సుభిక్షంగా ఉంటాయి కదా. కాబట్టి నా ప్రాణం అవసరమైతే త్యాగం చేస్తాను, ఏమీ ఆలోచించకుండా. ఏదో ఒక రోజు పోవడమే కదా. ఏమన్నా బ్రతికి శాశ్వతంగా ఉంటారా భూమి మీద? అదేదో వాళ్ళు నన్ను చంపడానికి వచ్చినా కూడా కాసేపు సైలెంట్గా ఉంటే నేను పోయినా నాకు ఉత్తమ గతులు కలుగుతాయి, వీళ్ళందరూ బాగుంటారు. ఇప్పుడు యుద్ధము చేసి శత్రువుల ప్రాణాలతో చెలగాటమాడి శత్రువుల్ని మొట్టబెట్టాల్సిన అర్జునుల వారు భావావేశానికి లోనై ఇలాంటి ఆలోచనలన్నీ కలిగి ధర్మం గురించి ఆలోచించి దయాడు కాబట్టి సహజంగానే మనసు కూడా మెల్ట్ అయిపోయి ఏ పరిస్థితికి వచ్చాడంటే, యుద్ధం చేసి శత్రువుల్ని మట్టుబెట్టే విషయం అలా ఉంచండి, నేను యుద్ధమే చేయను, పైగా శత్రువే వచ్చి నా మీద పడేసి నన్ను చంపినా కూడా దానిలోనే నాకు మంగళప్రదమైన మార్గం ఉంది అంటున్నాడు. ఇప్పుడు పాత రోజుల్లో కొన్ని కథలు ఉండేవి. ఒక వంశాన్ని రక్షించుకోవడానికి ఆ వంశంలో ఒక వ్యక్తి బలైపోయాడు అంటే, ఏదైనా సరే అలాంటి సందర్భం వచ్చినప్పుడు నా వాళ్ళ బాగు కోసము నా ప్రాణత్యాగం కూడా పర్వాలేదు అని సిద్ధపడే కొన్ని సందర్భాలు ఉండేవి. మనకి భారతంలో కూడా చూసుకుంటే బకాసురుడి వృత్తాంతం ఉంటుంది. ఏకచక్రపురంలో మారువేషాలలో పాండవులు పాపం పిల్లలుగా ఉన్నప్పుడు కుంతీదేవితో కలిసి ఉండేవారు అనమాట. అప్పట్లో బకాసురుడు ఊరి మీద పడేసేసి అందరం తింటూ ఉంటే వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు. రోజుకి ఒకళ్ళని భోజనాలతో కలిపి ఒక బండి మీద పెట్టి పంపిస్తాం, ఇంటికి ఒకళ్ళని తిను, ఊరి మీద పడకు అనేసి. అలా ఒకసారి పాపము వీళ్ళు కుంతీదేవి పాండవులు ఎవరి ఇంట్లో ఉంటున్నారో అతిథులుగా వాళ్ళ పిల్లవాడు బ్రాహ్మణ పిల్లవాడిని పంపించాల్సి వచ్చింది. కుంతీదేవి వద్దులే నా కొడుకుని పంపిస్తాను భీమసేనుడికి పంపించింది. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలుసు. భీమసేనుడు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, అవతల వాడు ఇక బతకడం. భీమసేనుడిని దర్శించి యమధర్మరాజు దర్శనం అయిపోయినట్లే, వాడికి యమధర్మరాజు దర్శనం అయిపోయింది, వాడైపోయాడు. అంటే ఏంటంటే కొన్ని సందర్భాలు అలా ఉండేవి. ఎవరైనా ఒక గ్రామాన్ని లేదంటే వాళ్ళ వంశాన్ని వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒకరు బలిదానం చేసేవాళ్ళు. ఇప్పుడు అలాగ అర్జునుడు బలిదానం చేయడానికి సిద్ధపడ్డాడనమాట. ఈ క్షత్రియ వంశాలన్నిటిని రక్షించుకోవడానికి యుద్ధం వద్దు, అవసరమైతే వీళ్ళందరూ నిరాయుధుడనైన నన్ను చంపనివ్వు, నా క్షేమమే, నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళని చంపితే నేను మాత్రం యుద్ధం చేయను, ఎందుకంటే ఈ క్షత్రియ వంశాలన్నింటినీ కాపాడుకోవాలి. చివరికి అర్జునుడు ఈ విధమైన భావనకు వచ్చేసి పరమాత్మ ముందు తనకు కలుగుతున్న ఆలోచనలు, తన బాధ, తన ఆవేదన అంతా కూడా చెప్పుకుంటున్నాడు. ధర్మో రక్షిత రక్షిత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణ.